నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో 5 అధికారులపై చర్యలు, న్యాయ విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ మధ్య సమన్వయం పెరగాలన్న చంద్రబాబు, భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ. అధికారుల నిర్లక్ష్యం వల్లే తప్పు జరిగిందన్న డిప్యూటీ సీఎం పవన్, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించిన సర్కార్. ఫార్ములా కేసులో కేటీఆర్ ను 7 గంటలు విచారించిన ఏసీబీ, సీఎం రాసిచ్చిన ప్రశ్నలనే పదే అడిగారన్న మాజీ మంత్రి. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను 8 గంటలు ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కోణంలో ఆరా తీసిన అధికారులు. భూభారతి గెజిట్ నోటిఫికేషన్ జారీ, వెంటనే అమలు చేస్తామన్న మంత్రి పొంగులేటి, మెరుగైన రెవెన్యూ సేవలే లక్ష్యం. మనిషి భవిష్యత్ యుద్ధంలో లేదన్న ప్రధాని, విశిష్ట వారసత్వం వల్లే భారత్ ను ప్రపంచం గౌరవిస్తోందని స్పష్టీకరణ. లాస్ ఏంజల్స్ ను వీడని కార్చిచ్చు, 5కు చేరిన మృతుల సంఖ్య, 4 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనాలు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ 2 అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపిన సీఎం మరో 3 బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ 5 విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని తేలినందునే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా స్వామి దర్శనం చేసుకునే విధంగా సాంకేతికత సాయంతో చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట, 6 చనిపోయిన ఘటనలో భద్రతా ఏర్పాట్ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రమాద స్థలాన్ని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్తో కలిసి తొక్కిసలాట పరిసర ప్రాంతాలను పరిశీలించారు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. భద్రతా ఏర్పాట్లలో అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ జేఈఓ గౌతమిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఈఓగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా అని ప్రశ్నించారు. భక్తుల రద్దీ పెరుగుతున్నప్పుడు టికెట్లు ఇవ్వాలని తెలియదా అని నిలదీశారు. వాట్సాప్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చర్యలు తీసుకున్నారని అడిగారు. తొక్కిసలాట జరిగాక ఏ విధమైన సహాయ చర్యలు చేపట్టారని జేఈఓను ఆరా తీశారు. వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసి అడిగావా? ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? అనంతరం పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రిలో క్షతగాత్రులను చంద్రబాబు పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఒక్కో బాధితుడితో మాట్లాడి తొక్కిసలాటకు కారణాలను తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలో చైర్మన్, ఈవో, జేఈఓ, కలెక్టర్, ఎస్పీలతో సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, జరిగిన ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనకు సంబంధించి 2 అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు తెలిపారు. మరో 3 బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి, డైరెక్టర్ గోశాల జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. 2 పనిచేయలేదు, 2 సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్ గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు గాని, ఏఈఓ గౌతమి గాని, సివిఎస్ఓ శ్రీధర్ 3 తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్లిచ్చే పద్ధతి గతంలో లేదన్న సీఎం వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపిన చంద్రబాబు, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని చెప్పారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు.
గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఇదే సమయంలో టికెట్ల పంపిణీలో టీటీడీ యంత్రాంగం తిరుపతి పోలీసుల మధ్య సమన్వయం లోపించిందన్న చంద్రబాబు మెరుగైన సమన్వయానికి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఇటు చైర్మన్ గాని ఇంకో పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల హ్యాస్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్. దానికి కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. విల్ డూ ఇట్. అటు తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ప్రమాద ఘటనపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. జరిగిన దుర్ఘటనకు బాధ్యత తీసుకుంటున్నామన్నారు. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో, ఏఈవో బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలీసులకు ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తప్పులకు తాము తిట్లు తింటున్నామని చెప్పారు. అంతకుముందు తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. బైరాగిపట్టణలోని పద్మావతి పార్కును పరిశీలించారు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులను జాయింట్ కలెక్టర్ డీఎస్పీ పవన్ కు వివరించారు. భక్తులను క్యూలైన్లోకి ఒకేసారి ఎందుకు వదిలారని అధికారులను పవన్ ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో పద్మావతి పార్కుకు వచ్చారని అధికారులు పవన్ కు వివరించారు. అనంతరం పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బాధితుల కుటుంబ సభ్యులకు కూడా పవన్ క్షమాపణలు చెప్పారు. ఈవో గారు శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు. ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు ఇది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి, దర్శన సౌకర్యాలు కల్పించాలి. ఇది దీని బాధ్యత. ఈ బాధ్యతలో వెంకయ్య చౌదరి గారు కానీ, శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు. మీరు సరిగ్గా చేయనందువల్ల మేము తిట్లు తింటున్నాం. ఈరోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం, జరిగిన గాయాల్ని మాన్పలేం. తప్పు జరిగింది, పూర్తి బాధ్యత వహిస్తున్నాం. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. రేసు నిర్వహణకు అరవింద్ కుమార్కి ఇచ్చిన ఆదేశాలు, చేసిన సంతకాలపై ప్రశ్నించినట్లు సమాచారం. అరవింద్ కుమార్ నిన్న ఏసీబీ అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్, రికార్డు చేసిన అంశాల ఆధారంగా కూడా విచారించినట్లు సమాచారం. అటు అధికారులు అడిగిన ప్రతి దానికి సమాధానం ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. కేసులకు భయపడేది లేదని, మళ్లీ విచారణకు పిలిచినా వెళతానని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. న్యాయవాది రామచంద్రరావుతో కలిసి హైదరాబాద్ నందీనగర్లోని తన నివాసం నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. మంత్రిమండలి ఆమోదం లేకుండానే హెచ్ఎండిఏ నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓకు చెల్లించారన్నది ప్రధాన అభియోగం కాగా, దీనిపై నిగ్గు తేల్చేందుకు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. కేటీఆర్ ను దర్యాప్తు అధికారి, అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మజీద్ ఖాన్ విచారించగా ఏసీబీ సంయుక్త సంచాలకులు రితిరాజ్ పర్యవేక్షించారు. రేసు నిర్వహణ, విదేశాలకు డబ్బుల బదలాయింపుపై పలు ప్రశ్నలు వేశారు. విచారణ ముగిసిన తర్వాత ఏసీబీ కార్యాలయం వద్దే మీడియాతో మాట్లాడిన కేటీఆర్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారని చెప్పారు. ఈ సమయంలో పోలీసులు ఆయన్ను అడ్డుకోగా, మీడియాతో మాట్లాడితే భయమెందుకని డీసీపీని కేటీఆర్ ప్రశ్నించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోందని డీసీపీ చెప్పారు. పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకోవాలని డీసీపీ సూచించగా అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ వెళ్లారు. ఏం ట్రాఫిక్ అలో చేయాలి? ఇక్కడ బ్యారికేడ్స్ భయం ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. సరే, వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంటే మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ 6 గ్యారంటీల అమలుపై ప్రశ్నించినందుకే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
నిబద్ధతతోని పద్ధతిగా ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పని చేసిన అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన 82 ప్రశ్నలు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికి కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కేసుల విషయం లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన. ఇట్లాంటి కేసులు ఇంకొక 100 పెట్టినా ఎదుర్కొంటాం. ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే. అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని, అర్జెంట్ గా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. ప్రపంచ పటంలో హైదరాబాద్ ను పెట్టాలి, తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంట్, మా కమిట్మెంట్. మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతో ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్ తో పనిచేసినావో అంతే కమిట్మెంట్ తో పోదాం. తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ ను బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తమ భుజాలపై ఎక్కించుకొని ఊరేగిస్తూ స్వాగతం పలికారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్పై తక్షణమే విచారణ అవసరం లేదని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నెల 15న క్వాష్ పిటిషన్పై విచారణ జరుపుతామని వెల్లడించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసేందుకు నిరాకరించింది. ఈ కేసులో అక్రమాలు జరిగాయనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయలేమని న్యాయమూర్తి స్పష్టం చేయగా కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కార్ రేస్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తున్న తరుణంలో ఆ కోణంలోనే విచారణ సాగింది. 45,70 లక్షల రూపాయలను ఎఫ్ఈఓ సంస్థకు నిబంధనలను అతిక్రమించి ఏ విధంగా బదిలీ చేశారని ఆరా తీశారు. ఎవరి ఆదేశాలతో బదిలీ జరిగిందనే కోణంలో అరవింద్ కుమార్ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 13 నుంచి 23 మధ్య బ్రిస్బెయిన్, దావోస్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు షరతు మేరకు రేవంత్ రెడ్డి పాస్పోర్టు న్యాయస్థానానికి అప్పగించారు. ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున 6 నెలలు పాస్పోర్టు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోర్టును కోరారు. ఇందుకు ఆమోదం తెలిపిన కోర్టు జూలై 6లోపు పాస్పోర్టు తిరిగి అప్పగించాలని ఆదేశించింది. ఏపీ మాజీ సీఎం జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 11 నుంచి 30 వరకు జగన్ యూకే వెళ్లేందుకు అంగీకరించింది. అక్రమాస్తుల కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని జగన్ కు సీబీఐ కోర్టు షరతు విధించింది. ఈ మేరకు రెండో కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం యూకే వెళ్లేందుకు అనుమతించాలని జగన్ కోర్టును కోరారు. జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు జగన్ లండన్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. యూకేలో ఎక్కడికి ఎప్పుడు వెళ్తున్నారనే వివరాలు సహా ఫోన్, ఈమెయిల్ వివరాలను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని కోర్టు జగన్ను ఆదేశించింది. మానవుడి భవిష్యత్తు యుద్ధంలో లేదని, బుద్ధుడిలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశిష్టమైన భారతీయ వారసత్వాన్ని ప్రపంచం గౌరవిస్తోందన్న మోదీ దేశం అభిప్రాయాలను ప్రస్తుతం ప్రపంచం ఆలకిస్తోందని ఒడిశాలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్లో పేర్కొన్నారు. పర్యాటకుల కోసం ప్రత్యేక ప్రవాసీ భారతీయ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని ఒడిశాలో అడుగడుగునా వారసత్వం కనిపిస్తోందని పేర్కొన్నారు. మహాకుంభ్, సంక్రాంతి, లోహేర్, మాఘ్ బిహు వంటి పండుగల సీజన్లో ప్రవాస భారతీయ వేడుకలు జరగడం విశేషమని మోదీ పేర్కొన్నారు. భారత్ ప్రజాస్వామ్యానికి కేవలం తల్లి మాత్రమే కాదని, యావత్ భారతీయుల జీవితాల్లో భాగమని తెలిపారు. గొప్ప సంస్కృతి సంప్రదాయాల వల్లే భారత్ గలాన్ని ఇప్పుడు ప్రపంచం వింటోందని ప్రధాని తెలిపారు. G20 సదస్సును దేశవ్యాప్తంగా నిర్వహించి భారత్ వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలిపామన్నారు. స్వాతంత్ర సాధనలో ప్రవాసుల పాత్ర ఎంతో ఉందన్న మోదీ 2047 వికసిత భారత్ సంకల్పానికి కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భూపరిపాలనలో సమూల మార్పుల కోసం ఉద్దేశించిన భూభారతి 2024 చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టానికి రాజముద్ర పడినందున వీలైనంత త్వరగా భూభారతిని అమల్లోకి తెస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామన్నారు. ఈ చట్టాన్ని త్వరగా అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా భూభారతి చట్టాన్ని రూపొందించినట్టు తెలిపారు. సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తెచ్చినట్లు వివరించారు. విధి విధానాల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు .telangan.gov.in పేరుతో ఏర్పాటు చేసిన ఈ వెబ్సైట్ను తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసే లక్ష్యంతో వెబ్సైట్లో ఫిర్యాదుల మాడ్యూల్ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదుపై స్పందన, తీసుకున్న చర్యలు, మొబైల్కు సందేశం వస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, మధ్యవర్తులకు తావు లేకుండా అర్హులకే దక్కేలా చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన జిల్లాలో 95%, జీహెచ్ఎంసీలో 88% పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. ఏడాదిన్నర నుంచి పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జీహెచ్ఎంసీ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు బైఠాయించిన కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లిస్తేనే పనులు చేస్తామని నినాదాలు చేశారు. ఈ సమయంలో 2 కాంట్రాక్టర్లు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అక్కడున్న తోటి కాంట్రాక్టర్లు పెట్రోల్ బాటిల్స్ లాక్కొని పక్కకు తీసుకెళ్లారు. ఇది తెలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ కాంట్రాక్టర్లను పిలిచి చర్చలు జరిపారు. ఈ చర్చలో పనులు చేసిన బిల్లులు రావడం లేదని, ఇప్పుడు వాటి చెల్లింపు కోసం తెచ్చిన కొత్తగా సర్క్యులర్తో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు కమిషనర్కు వివరించారు. అన్ని అంశాలు పరిశీలించిన కమిషనర్ ఇలంబర్తి వచ్చే నెల 200 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక విభాగం అధికారులతో రేపు చర్చించి పెండింగ్ బిల్లులపై స్పష్టత ఇస్తారని హామీ ఇచ్చినట్టు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి చెప్పారు. 20వ తారీఖు నుంచి మేము పనులు నిలిపివేయాలనే ఆలోచనకు వచ్చినాం. యాక్చువల్గా అది కమిషనర్ దృష్టిలో పెట్టడం జరిగింది. కమిషనర్ గారు మాకు రిక్వెస్ట్ చేసిండు, మీకు 2 months లోపల మొత్తం పేమెంట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, లోన్ కాకుండా డైరెక్ట్ పేమెంట్ ఇచ్చేసేస్తా, మీరు ఫ్రస్ట్రేషన్లో కానీ అట్లాంటి డిసిషన్స్ ఏం తీసుకొని డెవలప్మెంట్లో మీరు అందరూ పార్టిసిపేట్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ 6432 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా రేపటి నుంచి 3 రోజులు ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా బస్సులను నడపనున్నట్టు తెలిపింది. ఈ నెల 19, 20 తేదీలో తిరుగు ప్రయాణ రద్దీని తట్టుకునే విధంగా బస్సులు నడపనున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్ నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించింది. సంక్రాంతికి నడిపే ప్రత్యేక బస్సులో టికెట్ ధరపై 50% అదనంగా వసూలు చేయనున్నట్టు తెలిపింది. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత సదుపాయం యథావిధిగా అమలవుతుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ఒకే తరహా ఛార్జీలతో నడిచే విధానం త్వరలోనే తెస్తామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సంక్రాంతికి ప్రయాణికులపై ఎలాంటి భారం మోపకుండా అదనపు సర్వీసులు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఢిల్లీలో గడ్కరీతో జరిగిన సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని చెప్పారు. రాయలసీమలో కొన్ని రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా మార్చేందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించారని మంత్రి వివరించారు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులకు చెందిన గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం కేసు నిందితులు 3 మచిలీపట్నం కోర్టు 2 రోజులు కస్టడీకి అనుమతి ఇచ్చింది. A2 మానస్ తేజ్, A4 మంగారావు, A5 ఆంజనేయులను కోర్టు అనుమతితో ఇటీవలే 1 రోజు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. ఈ 3 మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా కోర్టు రేపు, ఎల్లుండి 2 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. అమెరికా లాస్ ఏంజల్స్లో చెలరేగిన కార్చిచ్చు నియంత్రించలేనంత తీవ్ర రూపు దాల్చాయి. ఈ కార్చిచ్చు బారిన పడి 5 ప్రాణాలు కోల్పోయారు. హాలీవుడ్ హిల్స్ సహా చాలా చోట్ల కొత్త దావాగ్ని చెలరేగి బీభత్సం సృష్టిస్తుండగా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కార్చిచ్చును పెను విపత్తుగా పేర్కొన్న కాలిఫోర్నియా సర్కార్ ఫైర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉద్యోగ విరమణ చేసిన మాజీ అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది. విమానాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకు చారడం లేదని అధికారులు తెలిపారు. పాలిసేడ్స్, ఈటర్న్, హాల్సెట్ ప్రాంతాల్లో హాలీవుడ్ చిత్ర ప్రముఖులు 1,00,000కు పైగా ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. హాలీవుడ్లోని ఐకానిక్ నిర్మాణాలు కాలిబూడిదయ్యే ప్రమాదం నెలకొంది. ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్ను అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది. ధనవంతులు, సెలబ్రిటీలకు నిలయమైన కాలాబాసాస్, శాంటామోనికా సహా సంపన్న ప్రాంతాల వైపు మంటలు విస్తరిస్తున్నాయి. మార్క్ హామెల్, మాండీ మూర్, జేమ్స్ వుడ్స్ వంటి హాలీవుడ్ స్టార్లు పారిపోవాల్సి వచ్చింది. మాలిబులో అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్కు చెందిన
3 గదుల లగ్జరీ ఇళ్లు దగ్ధమయ్యాయి. 2,000కు పైగా ఇళ్లు, బ్యాంకులు, స్కూళ్ల వంటి నిర్మాణాలు దగ్ధమయ్యాయి. 15 లక్షల ఇళ్లు, వ్యాపార కేంద్రాలకు కరెంటు నిలిచిపోయింది. 4 లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. కోటా ప్రయోజనాలు పొంది జీవితంలో ఉన్నత స్థానాలకు చేరిన వారికి రిజర్వేషన్లు మినహాయించాలా వద్దా అనేది కార్యనిర్వాహక శాసన వ్యవస్థల చేతుల్లో ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఎస్సీ ఉపవర్గీకరణకు ఆమోదముద్ర వేస్తూ గతేడాది ఆగస్టులో 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్ను ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గత 75 ఏళ్లను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లతో ఉన్నత స్థానానికి చేరుకున్న వారిని కోటా పరిధి నుంచి తొలగించాలనే అభిప్రాయాన్ని తెలియజేశామని విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ వ్యాఖ్యానించారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కార్యనిర్వాహక శాసన వ్యవస్థలపైనే ఉందన్నారు. నాటి తీర్పును ప్రస్తావిస్తూ క్రిమిలేయర్ గుర్తించే విధానమేంటో తెలపాలని పిటిషన్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. అయితే ఉపవర్గీకరణను అనుమతించాలన్నదే తమ అభిప్రాయమని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఈ అంశంపై సంబంధిత అధికార యంత్రాంగాన్ని సంప్రదిస్తామన్న పిటిషన్ను వెనక్కు తీసుకునేందుకు అనుమతించాలని కోరగా ధర్మాసనం అంగీకరించింది.